అప్పు అయితే కావ్య దగ్గరికి వచ్చి, "అక్క అసలైన మాయ అయితే కోమాలో నుండి బయటికి వచ్చిందంట. ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. పద మనిద్దరం అక్కడికి వెళ్దాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషించి, "చాలా మంచి విషయం చెప్పావు అప్పు. పద ఇప్పుడే వెళ్దాం. తనని తీసుకొని వచ్చి అసలు విషయం ఏంటో బయట పెడదాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడి నుండి అయితే వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. ఇంతలో కొంతమంది రౌడీలు అయితే మాయ దగ్గరికి వస్తూ ఉంటారు. అలా తన దగ్గరికి వచ్చి, "పద ఇంక బయలుదేరదాం" అని చెప్పేసి ఆ హాస్పిటల్ నుండి అయితే మాయని బయటకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి అప్పు, కావ్య, కవి కూడా వస్తూ ఉంటారు. అలా కారులో నుండి అయితే బయటికి దిగి హాస్పిటల్ లోపలికి అయితే నడుచుకుంటూ అలా వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మా మాయని అయితే వాళ్ళిద్దరూ అయితే తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అది తెలియక అయితే అక్కడ ఉన్న కావ్య, అప్పు వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు. ఇంతలో డోర్ తీసి చూడగా అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి బెడ్ మీద ఎవరు లేరు. ఇక్కడ ఏది మాయ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎలా వెళ్ళిపోయింది? ఎక్కడి నుంచి మాయ అయిపోయింది? అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.